బ్యాంకులకెళ్ళి కట్ అవుతాయి. ఎవడబ్బా సొమ్ము ఎవడు కట్ చేస్తాడు? ఎవడి చెమట కంపు అది? ఎవడు చెమటోర్చి కష్టపడినటువంటి సొమ్ముని మీరెందుకు కట్ చేసుకుంటారు? మీకెవడిచ్చిండ్రు అధికారం? నీ జీతంలోకెళ్ళి 1,00,000 రూపాయలు కట్ చేసుకుంటా, నేను వాడుకుంటా. ఇస్తావా రేవంత్ అన్న పైసలు? దయచేసి మాట్లాడే ముందు ఆచితూచి అడుగులు వేయండి, ఆచితూచి ఆలోచించి మాట్లాడండి. తెలంగాణ ప్రజల జోలికి వచ్చిన లేనోని కొట్టాలని చూస్తే దయచేసి తస్మాత్ జాగ్రత్త. నేనేం హెచ్చరిస్తలేను, నేనేం చేస్తా అన్నా? మీ దృష్టిలో నేను ఆఫ్టర్ ఆల్ ఆడపిల్లని, ఆఫ్టర్ ఆల్ కదా, ఆడపిల్ల కదా. ఏం చేస్తారు రేవంత్ అన్న? మా అంటే మొన్న మహిళా ఐఏఎస్ అధికారిని క్యారెక్టర్ అసాసినేట్ చేసినట్టు శ్రావ్య మంచిది కాదు, శ్రావ్య వాడితో తిరుగుతుంది, శ్రావ్య వీడితో తిరుగుతుంది, లేదా బ్రోతల్ హౌస్ నడుపుతుంది, లేకపోతే ఈమె పిచ్చి పట్టింది, ఈమె క్యారెక్టర్ మంచిది కాదు, ఈమె రాత్రిపూట పబ్బులకు పోయి తాగి తందనాలు ఆడుతుంది, జుట్టులో పోసుకుంటుంది, లిప్స్టిక్ పెట్టుకుంటుంది, రెడ్ కలరు అని వాడు ఎవడో బ్యాచ్ ఉంటాడు, ఒకడు గొట్టంగాడు, వాడు మాట్లాడుతూ ఉంటాడు. ఏమవుతుంది మాట్లాడితే? చేతికి గాజులు వేసుకున్న నా కొడుకులే అడ్డమైన కూతలు ఊస్తారు. ఈసారి ఊరుకునేది లేదు. ఎవడన్నట్లా మాట్లాడితే కాళికా మాతనై నరికి నాలుకలు చీరేసి జైలుకి పోతా. నేను ఆ మహిళా అధికారిని లాగా సూసైడ్ చేసుకొని జావా, సూసైడ్ చేసుకొని ఆత్మహత్య చేసుకునేంత వీక్ మెంటాలిటీ నాకు ఇవ్వలే సింహరాశిలో పుట్టిన. అర్థమైందా? నేనేం చేస్తాను తెలుసా? ఎవడైతే మాట్లాడిండో వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ పెళ్ళాం పిల్లల ముందు జుట్టు పట్టుకొని పిచ్చ కొట్టుడు కొడతా నా కొడుకుల్ని, పిచ్చ కొట్టుడు కొడతా నా కొడుకుల్ని. ఇట్లనే మాట్లాడి క్యారెక్టర్ అసాసినేట్ చేస్తే. అర్థమైందా?